ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళని ఇంకా ఉపేక్షిస్తే వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు. మనం చర్యలు తీసుకోకుండా ఉంటే ఇంకా ఇలాంటి తీవ్ర పదజాలంతో కూడినటువంటి వ్యాఖ్యలు ఇంకా భవిష్యత్తులో చాలా ఉంటాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే, మిగతా వాళ్ళలో భయం కలగాలంటే 100% చర్యలు తీసుకోవాల్సిందే అన్న స్టాండ్లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. బుధవారం రోజు ఢిల్లీలో CWC మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళతో చర్చించారు, పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో కూడా చర్చించారు. ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. దాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మీద సుష్మిత చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్, మీరు చర్యలు తీసుకుంటారంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. నిజంగానే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు స్వాగతించరు, పార్టీ కూడా అసలు ఉపేక్షించదు అని అధిష్టానం కూడా సుష్మిత వ్యాఖ్యల్ని చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి డెసిషన్ మీద ఇంకా ఆధారపడ్డట్టుగా తెలుస్తోంది. అందుకే PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడారు కూడా. ఇలాంటి వ్యాఖ్యల్ని పార్టీ ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయదు. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని అందుకే వారి తల్లి మంత్రి కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం, ఆమె వివరణ చూడాలి అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితుంది. యాక్చువల్గా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, కొండా సురేఖ ఆల్రెడీ వివరణ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ తనకు వచ్చినటువంటి షోకాజ్ నోటీస్ మీద, తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలా క్లియర్గానే మా కూతురు మాట్లాడిన వ్యాఖ్యలతో నాకేం సంబంధం, నేను మంత్రిగా ఉన్నాను, నేనేం మాట్లాడలేదు, నేనేమి బహిరంగ సభలో ముఖ్యమంత్రికి నెగిటివ్గా, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా నేను ఎక్కడ మాట్లాడలేదు. నా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి ఆమెకు నోటీసులు ఇవ్వండి, ఆమె వివరణ తీసుకోండి, ఆమె ఏం చెప్తుందో చూడండి. మీకు ఆమె చూపించినటువంటి స్పందన మీకు నచ్చకపోతే, మీకు అంత సాటిస్ఫాక్టరీ కాకపోతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి, ఆమె మీద చర్యలు తీసుకోండి, నాకెందుకు నోటీసులు ఇచ్చారు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని కూడా అధిష్టానం కొంచెం సీరియస్గానే వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే కొండా సుష్మిత మంత్రి గారి కూతురే. సో ఆమె అభిప్రాయాలు ఏంటో కూతురు అభిప్రాయాలు కూడా సేమ్ ఉంటాయి కదా. మంత్రి గారి మనసులో ఏముందో, మంత్రి గారు ఎలాంటి ఆలోచన విధానంతో ఉన్నారో కూతురు కూడా అలాగే ఉంటుంది. వేరు అని చెప్పి ఎట్లా చెప్తాం? వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పర్యటనలో జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు పాల్గొనలా. సో అంటే ఇక్కడే కనిపిస్తోంది రేవంత్ రెడ్డి గారితో ఆయన ప్రోగ్రామ్స్లో కావచ్చు, ఆ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా హాజరు కాకూడదన్నటువంటి ఉద్దేశమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేరుకే ఉన్నప్పటికీ, ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా లేరు. ముఖ్యమంత్రి గారి పట్ల చాలా వ్యతిరేక భావంతో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి. రేవూరి ప్రకాష్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి అది ఉప్పు నిప్పు అంటారు కదా, అట్లా పచ్చగడ్డేస్తే భగ్గుమనే స్థాయిలో వాళ్ళ మధ్య ఆ రైవలరీ అనేది ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సపోర్టు అటువైపే ఉంది కాబట్టి ఇంకా మన దారి మనం చూసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీలో మనం ఉండలేం, మనకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు, మన నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి సహకారం లేదు. సో ఈ ఆలోచనతో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ కూతురు చాలా క్లియర్గా చెప్పింది, రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎట్లా టికెట్ అనౌన్స్ చేస్తాడు ముఖ్యమంత్రి, ఇక మరి మొత్తం 119 నియోజకవర్గాల టికెట్లు ఆయన్ని అనౌన్స్ చేయొచ్చు కదా. రేవూరు ప్రకాష్ రెడ్డి ఒక వృద్ధుడు, డైపర్లు వేసుకున్నటువంటి వృద్ధుడు, అతనికి టికెట్ ఇస్తారా అని కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఆ గీసుకొండ సభలో చాలా క్లియర్గా మాట్లాడింది ఆమె. సో దీన్ని కూడా చాలా సీరియస్గానే రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎంత తీవ్రంగా మాట్లాడిందో మనం చూసాం. రేవంత్ రెడ్డి గారు బ్రదర్ కొండల రెడ్డికి ఏదో ఒక షెల్ కంపెనీ స్టార్ట్ చేస్తే, ఊరు పేరు లేని ఒక కంపెనీ వాళ్ళ బ్రదర్ పెడితే 200 కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేశాడు, ఇది కదా అవినీతి అని చెప్పి మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా, పరకాల నుంచి నేనే గెలుస్తా, మీరు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసేస్తా అని కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది.
ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయి. ఆయన పీసీసీ అధ్యక్షుడిని చేసిందే మేము. అధ్యక్షుడు కావడానికి పూర్తిగా సపోర్ట్ చేసింది మొదట కొండా ఫ్యామిలీనే. అలాంటి కొండా ఫ్యామిలీని ఇప్పుడు పక్కన పెట్టేసి ఎవరెవరిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్ళు పూర్తిగా నెత్తికెక్కాయని చెప్పి ఇలాంటి తీవ్ర పదజాలంతో మాట్లాడారు కదా కొండా సుష్మిత. కాబట్టి కొండా సురేఖ గారు రేవంత్ రెడ్డితో అంటిముట్టినట్టుగా ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఇప్పుడేమో కొండా సుష్మిత ఇలాంటి తీవ్రమైన పదజాలం మాట్లాడారు. కాబట్టి కొండా ఫ్యామిలీ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు అని చెప్పి మీరు టెక్నికల్గా ఏమైనా తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అధిష్టానం దృష్టి కూడా ఈ వ్యవహారం తీసుకెళ్లారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇది ఇక్కడతో కట్ చేసేయాలి, చర్యలు తీసుకోవాల్సిందే అన్నదానికి ఎందుకు వచ్చారంటే ఇక చాలామంది కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలామంది రివర్స్ మాట్లాడుతూ ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఒక సభలో చాలా క్లియర్గా చెప్పాడు, మా నియోజకవర్గ అభివృద్ధిని అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ అన్నం పెట్టిన వ్యక్తిని మనం ఎట్లా మర్చిపోతాం అని కేసీఆర్కి మద్దతుగా ఇక రేపు మాపు బీఆర్ఎస్లో జాయిన్ అవుతాడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇంకా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గత కొంతకాలంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. మొన్న కూడా ప్రభుత్వంలో పూర్తిగా అవినీతి పెరిగిపోయింది, అసలు తెలంగాణ ఉద్యమకారులు పాలకులైపోయారు, ఉద్యమకారులు కాని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు పాలకులైపోయారు, అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు తెలంగాణను ప్రస్తుతం ఏలుతున్నారని కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితుంది. సో కాబట్టి మన చిన్నారెడ్డి కూడా సో ఇట్లా ఈ వ్యతిరేక గళం అనేది ఈ వారం 10 రోజుల్లోనే ఈ స్థాయిలో ఉంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసింది కొండా సుష్మిత. కాబట్టి దీన్ని ఇక్కడతో ఎండ్ చేయకపోతే, చర్యలు తీసుకోకపోతే ఇక భవిష్యత్తులో ఇంకా చాలామంది ఇదే విధంగా తీవ్రస్థాయిలో మాట్లాడతారు. ముఖ్యమంత్రి లేకపోతే పీసీసీ అధ్యక్షుడు లేకపోతే ఇంకో మంత్రి అని చూడకుండా ఇష్టారీతిన మాట్లాడేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, ముఖ్యమంత్రి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనికి ఇక్కడ ఎండ్ కార్డు వేయాలి. ఎండ్ కార్డు వేయాలంటే వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి. మరి కొండా సురేఖ గారు మా కూతురు అన్నదాంతో నాకేం సంబంధం అని అన్నారు కాబట్టి కేవలం కొండా సుష్మిత మీదే చర్యలు తీసుకొని ఆమెకు అసలు పార్టీతో సంబంధం లేదు అనేస్తారా? లేదు, కూతురైతే ఏంటి తల్లి అయితే ఏంటి ఇద్దరు ఒకటే కదా అని చెప్పి కొండా సురేఖ గారిని కూడా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేసి ఆమెను కూడా పార్టీ నుంచి తీసేస్తారా? పార్టీ నుంచి కూడా పూర్తిగా సస్పెండ్ చేసేస్తారా? ఒకవేళ కూతుర్ని సస్పెండ్ చేస్తే ఇంకా ఫ్రీ బోర్డ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని చెప్పి కేవలం కూతుర్ని మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటే ఇంకా ఫ్రీ బోర్డ్ అయిపోతుంది. కాబట్టి ఇక చెలరేగిపోయే అవకాశం ఉంది. తల్లేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, మంత్రిగా ఉంటారు, కూతురేమో ఈ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రిని తిడుతూ ఇట్లా కొనసాగిస్తూనే ఉంటారు ఈ తీవ్ర స్థాయిలో పదజాలం ఉపయోగించి. సో కాబట్టి కూతురు మీద చర్యలు తీసుకుంటే, కూతురు మీద మాత్రమే చర్యలు తీసుకుంటే ఉపయోగం లేదు. మొత్తం ఈ కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు. ఇలాంటి చర్యలు తీసుకుంటే ఒకవేళ చర్యలు తీసుకుంటే కొండా ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అన్నంత స్థాయిలో చర్యలు ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం, డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందే అన్న ఆలోచనతో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయంగా ప్రస్తుతం కనిపిస్తోంది. చూడాలి నిజంగా యాక్షన్లోకి దిగుతారా, లేకపోతే ఈ షోకాజ్ నోటీసులు తర్వాత ఇచ్చినటువంటి వివరణతో ఎంతో కొంత సంతృప్తి చెంది ఎప్పట్లాగే దీన్ని లైట్ తీసుకుంటారా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.